నువ్వు రక్షించబడ్డావే కానీ పాపం లేదా, ఉంది. అందుకని పాప గ్రావిటేషన్ ఫోర్స్ అంటాం, లేకపోతే పాప బలం అనేది మనందరి మీద రక్షించబడిన తర్వాత కూడా ఆకర్షణీయము, ఆ శోధన కలుగుతూనే ఉంటుంది. కానీ వాటిని జయించి జీవించాలి అనేటప్పుడు బైబిల్లో చాలా చక్కగా తెలియజేయబడుతుంది. కాన్సిక్రేటెడ్ లైఫ్, ప్రత్యేకపరచబడిన జీవితం. నీ జీవితము ప్రత్యేకపరచబడిందా? కొంతమంది చూడండి, ఈ మాంక్స్ చూసినప్పుడు వారు ఏం చేస్తారు చెప్పండి, ఈ లోకంలో ఉంటే ఈ ఆశలన్నీ ఉంటాయి కాబట్టి, వీరందరి మధ్య ఉంటే ఈ ఆశలన్నీ ఉంటాయి కాబట్టి మేము అక్కడికి వెళ్ళిపోతాం, ఎక్కడికి కొండపైకి వెళ్ళిపోతాం. అక్కడ ఏ ఆశలు ఉండవు, అక్కడ ఎవరితో మాట్లాడడం, అక్కడ ఏది ఉండదు. అంటే ఈ పురుషుల మాంక్స్ అంటే చూసిన స్త్రీ కూడా కనబడదంట ఎప్పటికీ. సో ఆశలో ఉండవురా బాబు, నాకు కాన్సిక్రేటెడ్ లైఫ్, నేను ఇందులో ఏకాంతంలో ఉంటాను. ప్రతి క్రైస్తవుడు కూడా మనం ఏర్పరచబడిన వారిని, ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలవబడిన వారిని, పాపం నుండి ప్రత్యేకించబడిన వారిని. కానీ నీవు రక్షించబడిన తర్వాత ప్రత్యేకించబడినట్లుగా నీవు జీవించకపోతే, ప్రత్యేకించబడిన వ్యక్తివి ప్రత్యేకించబడినట్లుగా నువ్వు జీవించకపోతే పాపములో పడతాము సులభం. కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ప్రత్యేకించబడినప్పుడు పాపం ఇంకా లోకంలో ఉందా? ఉంది. ఎప్పటి వరకు ఉంటుంది? ప్రభువు రాకడ వరకు ఉంటుంది. ఈ లోకము నాశనమయ్యేంత వరకు ఉంటుంది. కానీ ఆ పాపము నీలో ఉండకుండా చూసుకోవాలి. బైబిల్ చూసినప్పుడు అండి, ప్రసంగి 5